ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై సర్కార్ కన్నేసింది. యూనివర్సిటీ క్యాంపస్ పరిధిలో 400 ఎకరాల భూమిని తెగనమ్మేందుకు పావులు కదుపుతోంది. సర్కార్ తీరుకు నిరసనగా హెచ్సియు విద్యార్థులు పోరుబాట పట్టారు. మా భూములు మాకేనని మరలపడ్డారు. యూనివర్సిటీలో అన్ని రంగాల విద్యార్థులు సంఘాలు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు. ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ నినాదాలతో హెచ్సియు దద్దరిల్లింది. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే సెక్రటేరియట్ను ముట్టడిస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొల్లింది. గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించిన యూనివర్సిటీకి సంబంధించిన భూములను వేలం పాట వేస్తారు, ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్తారనే సమాచారం రావడంతోనే ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా అప్రమత్తమై దీనిని ఎట్టకేలకు కాపాడుకోవాలని వీళ్ళందరూ కూడా ఆందోళనకు దిగి ధర్నా చేపడుతున్నారు. వీరిని అడ్డుకోవడానికి స్థానికంగా ఉన్న పోలీసులు అడ్డుపడినప్పటికీ ఇక్కడ ఉన్న యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు అందరూ సైతం ధర్నాకు దిగి ఎట్టకేలకు తమ విద్యార్థులు తమకు సంబంధించిన ల్యాండ్ను వాళ్ళు కాపాడుకోవాలి, మరి యూనివర్సిటీ అభివృద్ధి చెందాలంటే ల్యాండ్ ఉండాలని, దాన్ని ఎట్టి పరిస్థితులలో ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పొద్దని ధర్నాకు దిగుతున్నారు. వీటిపైన ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. వాళ్ళతో కలిగి అసలు విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు దీన్ని అమ్మకానికి పెట్టడానికి గల కారణాలేంటి? ప్రైవేటు సంస్థలకు అప్పచెప్తున్నాను అంటున్నారు, దానిపైన వచ్చేసి మీ ఉద్దేశం ఏంటిది? తెలంగాణ గవర్నమెంట్ విచ్చలవిడిగా పథకాలు ప్రకటించింది, కానీ ఖజానా చూస్తే ₹1 లేదు. కావున ఈ భూమి ఏదైతే మా యూనివర్సిటీ భూమిని 400 ఎకరాలని వేలం వేస్తే 25,000 కోట్లు వస్తాయి. ఆ డబ్బుతో ఆ పథకాలకు డైవర్ట్ చేయాలనేసి వేలం పాట పెట్టారు. స్టేట్ గవర్నమెంట్ వచ్చి ఈ 400 ఎకరాలను వేలం వేసి తీసేసుకుంటామనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తరపున, స్టూడెంట్స్ యూనియన్ తరపున మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ తక్షణమే ఈ ఏదైతే ల్యాండ్ యాక్షన్ ప్రాసెస్ ఉందో దాన్ని ఆపేయాలి. అలాగే మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి లీగల్ రైట్స్ ఇవ్వాలి. ఈ భూమి ఏదైతే ఉందో ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కంట్రోల్లో ఉండనేసి లీగల్ రైట్స్ ఇస్తే ఈ భూమిని మేము కాపాడుకోవచ్చు. కావున మేము తక్షణం డిమాండ్ చేసేది ఏంటంటే స్టూడెంట్స్ యూనియన్ తరఫున ఇది ఏదైతే ల్యాండ్ యాక్షన్ ప్రాసెస్ ఉందో తక్షణమే ఆపేయాలి. బ్రదర్, వాట్ ఆర్ యువర్ డిమాండ్? So, I'm Nihat Suleiman, currently the General Secretary of the UH Students Union. We are here with clear 2 demands. First one is to stop the auction that is going on for the 400 acres of the land and give back the land to the university. And we will jointly come forward, we'll jointly take up this protest, and we will not end this movement until that land of the HCU is given to the university. ముందు చెప్పినట్లుగానే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇక్కడ 400 ఎకర్స్ ఆప్షన్కి ఇవ్వడం జరిగింది. సో ఈ 400 ఎకర్స్ తీసుకోవడం అనేది ఇది ఓన్లీ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్తున్నారు, కానీ ఇది సామాజిక న్యాయం అనే అంశం పైన అది ఇట్ ఈజ్ అట్టర్ అటాక్ అనమాట, అటాక్ లాగా. ఎందుకంటే మన తెలంగాణ గవర్నమెంట్ సోషల్ జస్టిస్, కాంగ్రెస్ లీడర్స్ కూడా సోషల్ జస్టిస్ అని పట్టుకున్నారు, కానీ ఇదేం సోషల్ జస్టిస్ అని మేము అడుగుతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంటే ఇది సోషల్ జస్టిస్ అవుతుందా? సోషల్ జస్టిస్ చేయాలంటే నువ్వు ఉన్న ల్యాండ్ని ఇంకా రకరకాల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టిపిచ్చి స్టూడెంట్స్ చదువుకునేటట్టుగా చేయాలి, అది సోషల్ జస్టిస్ అంటే. 2 డిమాండ్స్ అయితే అవే. ఒకటి, మాకు లీగల్ రైట్స్ ఇచ్చేసేయాలి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి, అండ్ ఆప్షన్ని రిటర్న్ తీసుకోవాలనే మా డిమాండ్స్. As our other members already stated, our demands are that the auction that is being held should be immediately called off, that we cannot tolerate the selling off of this land to any private entities. Second is that to prevent this from happening in the future, because the problem is that for the past 50 years this university has existed, but the university land has not been registered under the university's name, and this is a huge chunk of land, 400 acres it is. And the reason that we are also disturbed and so many students have shown up and protesting against this is that this is the way we see it, the way students union sees it, is that this is a proper attack on the integrity of a public university. It will not be tolerated, and as far as this university is concerned, this 400 acres we cannot let the government take away from us. గత 10 సంవత్సరాలలో తెలంగాణ ఏర్పడ్డాక నుంచి యూనివర్సిటీ అనేది ఏ విధంగా డెవలప్ అయింది? ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది? గత 10 సంవత్సరాలు చూసుకుంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సేమ్ ఇట్లాంటి ఇష్యూ రైజ్ అయినప్పుడు యాజ్ ఎ దళిత్ స్టూడెంట్స్ యూనియన్గా మేము కేటీఆర్ని, అప్పుడు ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఉన్నారు, ఆయన కలిసి ఆయన దృష్టి తీసుకొచ్చినప్పుడు ఈ ప్రాసెస్ ఆగిపోయింది. సో ఇప్పుడున్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
క్యూఎస్ ర్యాంకింగ్లో నిన్న వచ్చిన క్యూఎస్ ర్యాంకింగ్స్లో కూడా టాప్ 700 అంటే టాప్ 1500 యూనివర్సిటీస్లో 700 ర్యాంకింగ్ ఉంది. 700 ర్యాంక్ అంటే చాలా డిపార్ట్మెంట్స్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నాయి. ఇట్లాంటి ప్రఖ్యాత గాయించిన సెంట్రల్ యూనివర్సిటీని దాన్ని డెవలప్ చేయాల్సింది పోయి దాన్ని భూములు లాక్కొని విద్యా వ్యవస్థను నాశనం చేసే ప్రక్రియ తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మటే ఈ ఆక్షన్ వేలంపాటని విరమించుకోవాలి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి లీగల్ రైట్స్ ఇవ్వాలనేది డిమాండ్ చేస్తున్నాం. We are demanding that we already know that the auction has happened and we got the notice. But the thing is, the land here was had much more trees, and it has been going on for a while. They have cleared the ground right now, and that the auction has happened. But we are demanding that the notice should be taken back. We are protesting here, and we are planning to continue the protest for a long time until our demands are met. Thank you. Congress-led Telangana states move to actually auction the 400 acres of land of our campus in University of Hyderabad should be seen as a betrayal to the public education and also this environment that we have in our university, because this 400 acre we are talking about is a place that includes the Peacock Lake, the Buffalo Lake and the Mushroom Rock inside the campus, which got immense and which is culturally, academically and environmentally very significant to the stakeholders, that is the students and the university administration. And we demand the administration to publicly oppose whatever happening, and also the government to stop the auction. And we, as the Students' Union of HCU, condemns this act of the government and also is against such initiation of such privatization from the government. What we want is for the auction process on the university land to stop almost immediately, and we would also like legal rights as well, as in legal rights of this land to the University of Hyderabad. So that is what we are demanding at today's protest from the Telangana government. మన క్యాంపస్ అంటే ఒక గ్రీనరీ క్యాంపస్. ఇది పెద్ద క్యాంపస్ మన అకాడమిక్ అట్మాస్ఫియర్కి చాలా అంటే చాలా అప్రోచబుల్ ఉంటుంది. సో ఇలాంటి స్పేస్కి ఈ తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఓన్లీ ఫర్ మనీ కోసం వాళ్ళు అమ్మేస్తున్నారు. ఇది పబ్లిక్ యూనివర్సిటీ. ఈ పబ్లిక్ యూనివర్సిటీ అంటే అకాడమిక్ ఇక్కడ పని అవుతుంది, రీసెర్చ్ వర్క్ అవుతుంది. అలాంటి స్పేసెస్లో వచ్చి వాళ్ళు బిజినెస్ చేయడానికి దొంగల ఎవరు బయట ఉంటారు వీళ్ళు అంటే ల్యాండ్ గ్రాబర్లు, అలాంటి ఈ స్టేట్ గవర్నమెంట్ ఈ సీఎం ఈ మన ల్యాండ్ తీసుకొని ఇలా ట్రై చేస్తుంది. అందరం మేము ముందుకు వచ్చి ఇక్కడ పోరాడుతున్నాం. ఈ పోరాటాలు ఇక్కడే ఎండ్ కాదు, ఈ పోరాటాలు లాస్ట్ వరకు మేము పోరాడతాం. ఇక్కడ లేకపోతే మేము బయటకి వస్తాం, ఇక్కడ రాకపోతే మేము చలో సెక్రటరీ కాల్ ఇస్తాం. కానీ ఈ ల్యాండ్కి ఇక్కడ నుంచి మేము ఎక్కడికి ఫోన్కి ఇవ్వలేదు అని మా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ చాలా మంది విద్యార్థులు చెప్తున్నారు గత 400 ఎకరాల స్థలాన్ని గత 50 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వాలు కూడా టచ్ చేయలేదని చెప్పి ఇక్కడ విలువైన స్థలాలని ఓన్లీ రియల్ ఎస్టేట్ దాంతో పాటుగా సాఫ్ట్వేర్ కంపెనీలకు అమ్మాలి అనేది ప్రభుత్వం చూస్తుందని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలను విరమించుకోవాలని, లేని పక్షాల విద్యార్థులు ఎన్ని రోజులైనా సరే ఇక్కడ దీక్ష చేయడానికి దాంతో పాటుగా వచ్చేసి ప్రభుత్వాన్ని ఢీకొనడానికి రెడీ అంటున్నారు. వీలైతే ఇది కాకపోతే సెక్రటరేట్కి వచ్చైనా సరే వాళ్ళ డిమాండ్లను చెప్తాము తప్ప ఇక్కడున్న స్థానిక విద్యార్థులు చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.